వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్కి హెల్త్ కార్డ్ వితరణ. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులకు మైక్రోకేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనంతరం తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ కె రాకేష్, నాని, ప్రధాన కార్యదర్శి శ్రీ పుట్టా విజయ్ కుమార్, కోశాధికారి శ్రీ కె నరేందర్ రెడ్డి గారు మరియు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు మరియు తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎస్ఏ ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి శ్రీ గాడిచర్ల బంటి, కోశాధికారి శ్రీ ఉదయ్ కుమార్ల గారు కొనసాగించగా టీవీ మ్యూజిషియన్ యూనియన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో టీవీ మరియు ఓటీటీ మ్యూజిషియన్ సభ్యులకు ఈఎన్టీ మరియు ఐ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 4 సంవత్సరాలకు వర్తించేలా ఇచ్చిన హెల్త్ కార్డు చాలా గొప్పవని వ్యక్తులు అభిప్రాయపడ్డారు. సుమారు 100 మంది మ్యూజిషియన్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేఎల్ స్టూడియోస్ అధినేత శ్రీ లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అతిథులందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఈ మైక్రోకేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి హాస్పిటల్ సేవలు మా ఫెడరేషన్ అన్ని అనుబంధ సంఘాల వారు ఉపయోగించుకునేలా చర్యలు చేపడతామని టీవీ మరియు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కె రాకేష్, నాని గారు తెలియజేశారు. ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.